హాయ్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ యాక్చువల్లీ. సో లైఫ్లో ఫెయిల్ అనేది కామన్. చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఫెయిల్ అవుతున్నామని చెప్పేసి అక్కడే మనం స్టాప్ అవ్వకూడదు. అర్థమైందా? చూసారా? సో ఫెయిల్ మీనింగ్ ఏంటంటే ఇఫ్ యూ ఫెయిల్ నెవర్ గివ్ అప్, బికాస్ ఫెయిల్ మీన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. అర్థమైందా? అంటే ఫెయిల్ అయిన వెంటనే ఇంక నా వల్ల కాదులే అని చెప్పేసి వదిలేయకూడదు. యూ కెన్ ట్రై అప్ టు గెటింగ్ ద సక్సెస్. ట్రై చేస్తూనే ఉండాలి. ఫెయిల్ అనేది ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. అంటే మనం నేర్చుకునే దాంట్లో మనం ఏదైతే సక్సెస్ స్టెప్ వేస్తున్నామో దాంట్లో వన్ ఆఫ్ ది స్టెప్ అంతే. స్టెప్పింగ్ స్టోన్ టు బికమ్ సక్సెస్ అంటారు, అందులో ఒక స్టోన్ అంతే. సో చాలామంది ఫెయిల్ అయ్యారు లైఫ్లో. వాళ్ళ మేము ఫెయిల్ అయ్యాము కదా, మా వల్ల కాదు కదా అని చెప్పేసి వదిలేయలేదు, ట్రై చేశారు. ఫెయిల్యూర్ అనేది ఒక లెర్నింగ్ అని చెప్పేసి, నేర్చుకోవడం అని చెప్పేసి అట్లా ట్రై చేసుకుంటూనే వెళ్ళారు, అప్పుడే సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలామంది సక్సెస్ఫుల్ ఫేమస్ పీపుల్స్ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ గారు కానీ, సో అంబానీ గారు కానీ, ఆటపట్టు క్రికెట్లో తీసుకుంటే ధోని కానీ, ఇప్పుడు అబ్రహం లింకన్ గారు, చాలామంది ఫేమస్ పీపుల్ చాలాసార్లు ఫెయిల్ అయ్యి దాంట్లో నేర్చుకొని సో బెస్ట్ మన క్వాలిటీస్ అంటే బయట తీసుకొని డెఫినెట్ వాళ్ళు సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఒక కాన్ఫిడెంట్ తోటి సక్సెస్ అయ్యారు డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళు ఫెయిల్యూర్ని చూసుకోలేదు, ఇది నా వల్ల కాదులే అని చెప్పేసి వదిలేయలేదు, ట్రై చేశారు. నా ఏదైతే సక్సెస్ గోల్ పెట్టుకున్నారో అది రీచ్ అయ్యే వరకు నేను వెళ్తూనే ఉంటా. ఫెయిల్యూర్ వచ్చినా నాకు సంబంధం లేదని ఒక మైండ్ తోటి, ఒక పాజిటివ్నెస్ తోటి వెళ్ళారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు సక్సెస్ అనేది రీచ్ అయ్యారు. అర్థమైందా? అందుకే ఫెయిల్యూర్ అనేది మనకి అదొక స్టెప్పింగ్ స్టోన్ లాంటిది. సో డెఫినెట్లీ ఫెయిల్యూర్ వస్తే ఏంటంటే అది ఒక లెర్నింగ్ కింద మనం తీసుకొని మనం ముందుకెళ్ళాలి, అప్పుడే మనకి సక్సెస్ అనేది ఈజీ అవుతుంది. సో ద ఇంపార్టెంట్ టాపిక్ గైస్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.